టెక్నాలజీ అండ్ లేటెస్ట్ మొబైల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా ఖచ్చితంగా ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకే వస్తుంది. సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. గైస్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు. OnePlus ఈ బ్రాండ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే OnePlus అనేది ముఖ్యంగా ఇండియాలో చూసారన్నట్లయితే ఒక ఫ్లాగ్షిప్ బ్రాండ్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో అఫ్కోర్స్ OnePlus నుంచి ఏదైనా మొబైల్ లాంచ్ అయిందంటే ఈగర్గా మొబైల్ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే మనకి ప్రైస్ పరంగా అండ్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే OnePlus అనేది ఒక ఫ్లాగ్షిప్ బ్రాండ్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో మరి అలాంటి బ్రాండ్ నుంచి మనకి OnePlus Nord 2 అని చెప్పి జూలై 22వ తారీఖున ఇండియాలో ఒక మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది. సో ఇది మీకు అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది. ఖచ్చితంగా ఇది మీకు 30,000 ప్రైస్లో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ బడ్జెట్లో లాంచ్ అయితే మాత్రం ది బెస్ట్ మొబైల్ అని మనం చెప్పొచ్చు OnePlus బ్రాండ్ నుంచి. సో ముఖ్యంగా ఆ బడ్జెట్లో మిగతా మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే OnePlus Nord 2 అనేది మనకు ఒక బెస్ట్ చాయిస్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సరే, మొబైల్ స్పెక్స్ మనం చూసామన్నట్లయితే ఇందులో మీకు 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఫ్లూయిడ్ సూపర్ AMOLED డిస్ప్లే అవైలబుల్గా ఉంటుంది. ఇందులో మీకు 90 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది అండ్ ముఖ్యంగా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇందులో మీకు LPDDR4X ర్యామ్ అవైలబుల్గా ఉంటుంది అండ్ UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. అంటే ఇందులో మీకు బేస్ వేరియంట్ 6GB ర్యామ్ 128GB దాదాపుగా మీకు 30,000 ప్రైస్ అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో 8GB ర్యామ్ 256GB మీకు దాదాపుగా 35,000 ప్రైజ్లో ఖచ్చితంగా లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ ప్రైజ్లో లాంచ్ అయితే మాత్రం ఇవి కిల్లర్ మొబైల్స్ అని మనం OnePlus బ్రాండ్ నుంచి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు ఇందులో ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే ఈ మొబైల్లో కెమెరాస్. సో ఇందులో మీకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సో OnePlus బ్రాండ్ నుంచి మనకి ఫస్ట్ టైం అని చెప్పొచ్చు 50 మెగాపిక్సెల్ కెమెరాతో ఒక మొబైల్ రావడం. సో ముఖ్యంగా ఇందులో 50 మెగాపిక్సెల్ అనేది మీకు Sony 786 సెన్సార్ ఉంటుంది అండ్ ఇందులో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్లీ నాకు OnePlus బ్రాండ్ నుంచి ఒక బెస్ట్ కెమెరా మొబైల్ లాగా OnePlus Nord 2 అయితే అనిపిస్తుంది. ఎందుకంటే మనకి 30,000-40,000 ప్రైస్లో OnePlus Nord 2 అనేది ఒక బెస్ట్ కెమెరా మొబైల్ లాగా మేబీ ఖచ్చితంగా క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని అయితే అనిపిస్తుంది. అండ్ దాంతోపాటు మీకు ఫ్రంట్ సైడ్లో 32 మెగాపిక్సెల్ కెమెరా అనేది మొబైల్లో అవైలబుల్గా ఉంటుంది. సో ముఖ్యంగా ఈ మొబైల్ కెమెరా డిజైన్ ఏదైతే ఉంటుందో అంటే మీకు మొబైల్ కెమెరా బిల్డ్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో ఇది మీకు కంప్లీట్లీ OnePlus 9 సిరీస్ ఏదైతే ఉందో అంటే మీకు OnePlus 9 అండ్ 9 Pro అండ్ 9R కెమెరా డిజైన్ ఏదైతే ఉంటుందో కంప్లీట్లీ బిల్డ్ క్వాలిటీ పరంగా అండ్ కెమెరా డిజైన్ పరంగా నాకు సేమ్ టు సేమ్ అలానే అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి 30,000 ప్రైస్లో ఒకవేళ మొబైల్ లాంచ్ అయితే ఈవెన్ మీకు బిల్డ్ క్వాలిటీ పరంగా అండ్ మీకు కెమెరా డిజైన్ పరంగా చూసుకున్నా ఫ్లాగ్షిప్ బ్రాండ్ లాగా మనం ఈ మొబైల్ని అయితే 30,000 ప్రైస్లో అయితే ఖచ్చితంగా చూడొచ్చు. అండ్ దాంతోపాటు ఇందులో మీకు 4500 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ ముఖ్యంగా 65 watts ఫాస్ట్ ఛార్జర్ అనేది బాక్స్లో ఉంటుందని అయితే చెప్తున్నారు. అండ్ ఫైనల్గా దీని ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇందులో మీకు Dimensity 1200nm ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది మీకు 5G ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీకు MediaTek కంపెనీ నుంచి వచ్చిన 5G ప్రాసెసర్ అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే మీకు Snapdragon 870 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దానికి ఈక్వల్ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఖచ్చితంగా ఇది మీకు 30,000 ప్రైస్లో ఒకవేళ లాంచ్ అయితే OnePlus బ్రాండ్ నుంచి వచ్చింది కాబట్టి మనకి OnePlus బ్రాండ్లో ఆక్సిజన్ సాఫ్ట్వేర్ అనేది చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మొబైల్ని మనం 30,000 ప్రైస్లో మాత్రం తీసుకోవచ్చు. ఒకవేళ 40,000 ప్రైస్లో మొబైల్ లాంచ్ అయితే మాత్రం ఖచ్చితంగా దీనికంటే మనకి చాలా బెటర్ ఆప్షన్స్ అయితే అక్కడ ఉన్నాయి. ఎందుకంటే 40,000 మీరు పెట్టి ఒక మొబైల్ కొనాలనుకుంటే OnePlus 9R అయితే మీకు అక్కడ అవైలబుల్గా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని ప్రైస్ మాత్రం వీళ్ళు 30,000 ప్రైస్లోనే ఇండియాలో లాంచ్ చేసే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఒకవేళ 50,000కి వెళ్తే OnePlus 9 మొబైల్ అక్కడ అవైలబుల్గా ఉంది. 70,000కి వెళ్తే OnePlus 9 Pro మొబైల్ అవైలబుల్గా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మొబైల్ మీకు 30,000 ప్రైస్లోనే లాంచ్ అవుతుంది. కాబట్టి ఆ ప్రైస్లో మీరు ఒకవేళ మంచి మొబైల్ కొనాలనుకుంటే ఖచ్చితంగా ఈ మొబైల్ కోసం అయితే వెయిట్ చేయండి. ఇది ఒక బెస్ట్ మొబైల్ అని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఫైనల్గా ఈ మొబైల్ గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ Poco F3 GT కూడా మనకి జూలై 23వ తారీఖున లాంచ్ అవబోతుంది. ఆ మొబైల్కి అండ్ ఈ మొబైల్కి కంపారిజన్ వీడియో కూడా మీకు కావాలో వద్దో ఖచ్చితంగా కింద కమెంట్స్లో అయితే కమెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.